హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఇంట్లో సాఫ్ట్ అండ్ టేస్టీ బటర్ నాన్ తో పాటు కాజు టమాటా కర్రీ అయితే చేసామండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కాజుని అయితే వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బటర్ నాన్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకుని ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోండి. అన్ని వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఫస్ట్ కలిపేసుకోండి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత మాత్రమే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి. వాటర్ ఎక్కువైనా కూడా మైదా పిండి ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు అనమాట. సో లాస్ట్ లో కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు కాజు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికి ఆనియన్స్, టమాటా, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ముందుగా రెడీ చేసి పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ముందుగా నానబెట్టిన జీడిపప్పును అయితే యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయొద్దు. ఇదంతా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పును అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ దూరగా ఫ్రై చేయకండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలన్నమాట. అదే ప్యాన్ లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిరపకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా 1 నిమిషం కలిపేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోంచి ఆయిల్ బయటికి సపరేట్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలన్నమాట. 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా కుక్ అయిపోతుందండి. చూసారు కదండి, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఇదంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది అనమాట. మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ అయినా కూడా బాగోదండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. గ్లాస్ వాటర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకుంటే మన కాజు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు బటర్ నాన్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూడండి ఎంత ఫ్లఫీగా కనిపిస్తుందో కదండి. ఇవి చిన్న చిన్న బాల్స్ గా తీసుకొని ఇప్పుడు నాన్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. చూస్తున్నారు కదా, కొంచెం మైదా పిండి తీసుకొని ఈ నాన్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఒకవైపు కొత్తిమీర, ఒకవైపు ఏమో వాటర్ తో అప్లై చేసుకొని, కొత్తిమీర అనేది జస్ట్ నార్మల్ గా వేసామండి. ఇది ఆప్షనల్, మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదన్నమాట. వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం వాటర్ అప్లై చేసిన దాని మీద ఆ నాన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. అటు ఇటు కూడా ఫ్రై చేసుకుంటే మన బటర్ నాన్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ లో ఆ నాన్స్ మీద బటర్ కొంచెం అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. కాజు టమాటా విత్ బటర్ నాన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. మా అన్నయ్యల పిల్లలు అయితే టేస్ట్ చేశారండి, చాలా బాగుందన్నారు. మేము కూడా తిన్నామన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.